పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైంది నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 63వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 64వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చెయ్యువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చెయ్యువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులను ఒడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెతికి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము ఆగదము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు అకస్మాత్తుగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుట వారికి నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ జోచెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ఇంతటితో కీర్తన గ్రంథం 64వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 65వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.